వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారన్నది ఈనాడే రాసుకొచ్చినటువంటి కథనం. జాతీయ ఆరోగ్య మిషన్ ఆయుష్మాన్ భారత్ పేరుతో వస్తున్న నకిలీ ఉద్యోగ ప్రకటనలు చూసి పలువురు నిరుద్యోగులు మోసపోతున్నారు. వాట్సాప్లో ప్రకటనలు సందేశాలు చూసి సంప్రదిస్తున్న వాళ్ళకి ముందుగా కాల్ లెటర్లు పంపిస్తున్నారు. ఆ తర్వాత ధృవపత్రాల పరిశీలన పేరుతో కొంత ఉద్యోగం పొందాలంటే మరికొంత అంటూ కేటుగాళ్ళు వసూలు చేస్తున్నారు. రాష్ట్రంలో కొంతకాలంగా ఈ తంతు సాగుతోంది. లక్షల్లో చెల్లించి మోసపోయిన అభ్యర్థులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా వీళ్ళ గోడు వినేవాళ్ళు లేరు. ఈ మోసాల కట్టడికి ఎవరూ చర్యలు తీసుకోకపోవడంతో అవి యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆయుష్మాన్ భారత్ ప్రాజెక్టులో ఫార్మసిస్టులు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలంటూ వాట్సాప్ గ్రూపులో ప్రకటన ఇటీవల చక్కర్లు కొట్టింది. రాజముద్రతో కేంద్ర ప్రభుత్వమే విడుదల చేసినట్టు ప్రకటన ఉండడంతో అందులో పేర్కొన్న మెయిల్ ఐడిని కొందరు అభ్యర్థులు సంప్రదించారు. నకిలీ ప్రకటన విడుదల చేసిన కేటుగాళ్లు ఇదే అదునుగా వాట్సాప్లో రాయబాలు నడిపి ఒక్కో అభ్యర్థి నుంచి లక్షల్లో వసూలు చేశారు. అభ్యర్థులు నమ్మించేందుకు కాల్ లెటర్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసినట్టు లేఖలు పంపారు. ఈ లేఖలో ఇంటర్వ్యూ తేదీ సమయంతో పాటు ఇంటర్వ్యూ జరిగే వేదిక మంగళగిరిలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకుల కార్యాలయంగా పేర్కొన్నారు. ఇదంతా నిజమేనని నమ్మిన అభ్యర్థులు ఒప్పంద ఉద్యోగం దక్కించుకోవడానికి అడిగినంత డబ్బు ముట్ట చెప్పారు. ఇలా శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, పశ్చిమ గోదావరి, బాపట్ల, ఎన్టీఆర్, సత్యసాయి, అనంతపురం తదితర జిల్లాల బాధితులు మోసపోయారు. అసలు విషయం తెలుసుకుని మంగళగిరిలోని ఏపీఐసి భవనంలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయానికి వెళ్ళి ప్రశ్నిస్తే ఆ ప్రకటనతో తమకేం సంబంధం లేదని అధికారులు చెప్తున్నారు. ఇలాంటి మోసాలు బయటపడుతున్నా ఉదాసీనతే ఉంది అన్నటువంటి వార్తని ఈనాడు హైలైట్ చేసింది.